తూప్రాన్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్లను ఎంపీ రఘునందన్ రావు అమ్ముకుంటున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్ తెలియజేశారు. తూప్రాన్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్లను ఎంపీ రఘునందన్ రావు అమ్ముకున్నాడంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తూప్రాన్ మున్సిపల్లో గెలిచిన కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి అమ్మినట్లు ప్రతాప్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, దానికి సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రతాప్ రెడ్డి గతంలో టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చి హరీష్ రావు కేటీఆర్లపై విమర్శలు చేశారని, కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరి కేవలం డబ్బు సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రతాప్ రెడ్డి ఒక బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. ఇంకొకసారి ఎంపీ రఘునందన్ రావుపై నోరు పారేసుకుంటే గజ్వేల్ కోట మైసమ్మ అమ్మవారి సాక్షిగా నాలుక చీరేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురించి మాట్లాడితే చాలా, ఎందుకంటే ఎట్లుంటుంది అంటే గజ్వేల్ రాజకీయాలు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడేంత ఇట్లా మనిషి కాదు ఆయన. మా పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే ఆయన 3 కోట్లు తూప్రాన్లో తీసుకున్నాను మాట్లాడతారు. అదే క్యాంపులో నేనున్నా, ఏది మొన్న వేసిన క్యాంపులో మేము ఉన్నాం. 3 కోట్లు అని తీసుకున్నా అని చెప్తున్నాం కదా, మరి ఏడ నిరూపిస్తావు నువ్వు? ఏడ నిరూపిస్తావు? ఒకసారి నువ్వు అన్నావు కదా కోట మైసమ్మ కాడికి వచ్చి మేము వచ్చినాం, మా ఎంపీ గారిని 10 నిమిషాల్లో పిలుస్తాం వీడికి అన్న రాయే. మరి ప్రతాప్ రెడ్డి వస్తాడట, 3 కోట్లు ఏడిచ్చిండు, ఒకసారి ప్రతాప్ రెడ్డిని అడుగుదామని ఇది పిలిపిస్తాం మా ఎంపీ గారిని. సిగ్గుండాలే, ఏమన్నా నైతిక హక్కు ఉందా నీకేమన్నా? రాజకీయ విలువలు ఉన్నాయా? 2009లో ఆ రోజు ఎలక్షన్ రెడ్డిని ముంచిన వ్యక్తివి నువ్వు. 2014లో నీ ఎంపడం నేనే ఉన్నా. 2014లో ప్యాకేజీలు తీసుకొచ్చుకుంది నువ్వు. మొన్న ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వెంకట రామరెడ్డి దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు గజ్వేల్ ప్రజలకు తెలుసు, మెదక్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎరక. పైసలు తెచ్చుకునే హక్కు నీకుంది. నువ్వు ఎందుకంటే అందరు అనుకుంటారు పాపం ప్రతాప్ రెడ్డి ఓడిపోతుంది. ప్రతాప్ రెడ్డి 2009 ఆస్తులు ఎన్ని, ఇవాళ ఆస్తులు ఎన్ని? ఇవాళ నీకు ఏడికెంచి వస్తున్నాయి డబ్బులు? ఏం చేస్తున్నావు నువ్వు అని గజ్వేల్ ప్రజల ఉసురు తలిగి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. అందరు మేమేమనుకున్నామంటారే ప్రతాప్ రెడ్డి ఓడిపోయిండు, ఈయన పాపం పైసలు ఏడికెంచి వస్తున్నాయి, నీకు ప్యాకేజీల రూపంలో డబ్బులు వస్తున్నాయి. పిచ్చి నాటకాలు బంద్ చేయాలి. ఒక పార్లమెంట్ సభ్యుని మీద మాట్లాడు, అది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా నీ దగ్గర నిజమైన ఆరోపణలు ఉంటే నువ్వు నిజమైన ఆరోపణలు చేయాలి. నువ్వు అంటే కదా కోట మైసమ్మ కాడికి వచ్చినట్టు కదా. మేము ఇవాళ ఈ కోట మైసమ్మ కాడికించే మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం, పత్రికా ముఖ్యంగా మేము అందరం చెప్తున్నాం, అయ్యా రా, నువ్వరా, మేము వస్తాం, వచ్చి పైసల ముచ్చట ఎందుకు తెలవాలి? నువ్వు తూప్రాన్లు అన్నావు కదా, నీకు సిగ్గు ఉండాలి. ఏం మనిషి నాకు అర్థమవుతుంది. తూప్రాన్లు ఏ పార్టీ గెలిచింది? తూప్రాన్లో ఏ పార్టీ గెలిచింది? నీకు అనుకున్న మనిషి ఇవాళ టీఆర్ఎస్ మనిషి నీకు మున్సిపల్ చైర్మన్ కాలేడని చెప్పి నువ్వు అంత దీన్నించుకుంటలేవు నువ్వు. అరే ఇవాళ నీ మనిషి ఇవాళ మున్సిపల్ చైర్మన్ అయితే ఇవాళ నిమ్మలంగా ఉంటుంటివి. మాకు తెలియదా? నువ్వు రాలేవా? నువ్వు ఏడికి వచ్చినావు? వచ్చి 3 గంటలు కూర్చున్నావు మా దగ్గర. అదే మేము క్యాంపులు ఉంటే 3 గంటలు కూర్చున్నావు. నువ్వు క్యాంపుల గురించి మాట్లాడి పైసల గురించి మా గురించి మాట్లాడేది నైతిక నీకెక్కడిది? మా ఎంపీ గారి గురించి ఇంకేదైనా పిచ్చి మాటలు మాట్లాడితే తలకాయ తిరిగే మాటలు మాట్లాడి తలకాయ వలగొడుతుంది. ఎందుకంటే నీ ఎంపీ నేను 20 సంవత్సరాలు ఉన్నా, నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు దొరికినావు తుర్కాపల్లిలో పైసలు తెస్తుంటే, తుర్కాపల్లిలో పైసలు నీ 25 లక్షలు దొరికినాయి ఆ రోజు, అన్ని టీవీలలో చెప్పినావు. అదే రోజు హరీష్ రావు ఫోన్ చేసి మా మామను ఒడగొట్టు కేసీఆర్ని ఒడగొట్టమని చెప్పినావు. మరి ఆ రోజు పైసలన్నీ ఇవాళ పైసల ముచ్చట మాట సిగ్గుశరం లేని మాటలు మాట్లాడే ప్రతాప్ రెడ్డి. పైసల ముచ్చట హరీష్ రావు ఆ రోజు మా మామను ఒడగొట్టు కేసీఆర్ని ఒడగొట్టు మరి నువ్వే అంటివి కదా, ప్రమాణం అంటివి కదా. నీకు వచ్చిన ప్యాకేజీలు కానీ మా రఘునందన్ రావు ఇవాళ మెదక్ పార్లమెంట్లో పొద్దుగా లేవగానే ఆయన పని ఆయన చేసుకొని నిమ్మలంగా బతాయి. నీ లెక్కల ఈయన దగ్గర పోయి ఆయన దగ్గర పోయి డబ్బులు తెచ్చే మనిషి కాదు ఆయన. నికాసైన ఎంపీ. ఇట్లాంటి ఆయన మీద ఏదైనా ఆరోపణలు చివాడు మాట్లాడితే నేను నాకే వస్తుంది. భారత్ మాతాకి జై. నిన్న మున్సిపల్ ప్రమాణ స్వీకారం రోజున గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి మరి మత్తులుని మాట్లాడిండా మరి ఏజ్ అయిపోయి మాట్లాడిండా తెలియదు, కానీ రఘునందన్ రావు గురించి పిచ్చి కూతలు కూర్చుండు. ఒకటే చెప్తున్నా ప్రతాప్ రెడ్డి గారికి, నువ్వు గజ్వేల్లో
చేసిన అరాచకాలు అంతో ఇంత కాదు. నువ్వు నీ చరిత్ర చెప్పాలనుకుంటే గత టీడీపీ నుంచి కేసీఆర్ 2014లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు కేసీఆర్ మీద పోటీ చేస్తే నేను కేసీఆర్ను ఊడగొడతా అనే ఒక హైప్ క్రియేట్ చేసి ఆంధ్రోళ దగ్గర 20 నుంచి 30 కోట్ల రూపాయలు నీకు ఇక్కడ పంపించారు. దాని తర్వాత మళ్ళీ అదే తీరుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నువ్వు అట్లా దండుకున్నావు. నువ్వు ఎన్నో రకాలుగా ఏ పదవి ఆశించకుండా ఏ పదవి లేకుండా సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రతాప్ రెడ్డి. చిల్లరేషాలు చిల్లర కూతలు మాట్లాడి మా ఎంపీ గారిని ఇష్టం వచ్చినట్టు 3 కోట్ల రూపాయలు తీసుకుని ముగ్గురు నమ్మి అని చెప్పి మాట్లాడతావు. ఏడ తీసుకున్నావా చూపెడతావు. కోటమైసం కాడ వచ్చి ఒట్టు తినమన్నావు కదా, ఇదే కోటమైసం దగ్గరికి వచ్చినాం. మరి రామని నీకు దమ్ముంటే మా ఎంపీ గారు రాకుండా మేమే వచ్చినాం, మీకు దమ్ముంటే రండి, వచ్చి మాట్లాడు. ఏమైనా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఒక ఏజ్ అయింది నీకు, ఏజ్ వచ్చింది. ఏజ్ వచ్చినాక ఏం మాట్లాడుతున్నావు? తెలివి ఉందా నీకేమన్నా? కాంగ్రెస్ కమ్ముడు పోయిరంటే ఇప్పుడు ఈరోజు చైర్మన్ ఎవరయ్యారు? కాంగ్రెస్ చైర్మన్ అయిందా ఏమన్నా? తూప్రాన్లో కాంగ్రెస్ చైర్మన్ అయిందా? మీరు దొంగలు ఇద్దరు నర్సారెడ్డి నువ్వు ఒకటై మీరు ఆడిన నాటకాలు అంతా ఇంత కాదు. మేము క్యాంపులు పెట్టుకుంటే మా క్యాంపుల దగ్గర వచ్చి మోకరిల్లిండి మీ నర్సారెడ్డి ప్రతాప్ రెడ్డి మీ ఇద్దరు ఒకటే దొంగలు. మీరు ఎవరిని చెప్తారు? మీరు నాతోనే కదా నువ్వు మాట్లాడించినావు, నీ అనుచరులతో. ఒక్కరి ఇస్తే చాలు, నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, నాతోనే మాట్లాడించినావు నువ్వు. మీకు మీ వర్గానికి మేము చెంపపెట్టుగా మా బీజేపీ మద్దతుతో మీరు ఈరోజు బీఆర్ఎస్ చైర్మన్గా తూప్రాన్లో గద్దెనెక్కిరు. అసలు మీకు మాట్లాడే అర్హత కూడా లేదు రఘునందన్ రావు గురించి. మళ్ళీ ఒకసారి మాట్లాడితే నాలుక చీరేస్తాం. మేమేమనుకుంటున్నాం? మీరు బీజేపీ కార్యకర్తలంటే మేము మామూలు వాళ్ళు అనుకుంటున్నారా? మీకు 100 మందికి ఒక్కరమే సమాధానం చెప్పగలుగుతాం మేము. మీకు దమ్ము ధైర్యం ఉంటే కోటమైసం కాడికి వచ్చినాం, దా వచ్చి ఒట్టు తింటాం, దా. నువ్వెవరినో నిరూపించు. నువ్వు తీసుకున్నట్టుగా నిరూపిస్తే మేము కోటమైసం అక్కడికి వచ్చి గజ్వేల్ ఇంద్రా చౌక్ వరకు ముక్కు 4 రాసుకుంటూ పోతాం. లేకపోతే నువ్వన్నా 4 రాసుకుంటూ పో. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఏమైనా అర్థం పర్థం ఉండాలి మాట్లాడితే. ఒక ఎంపీ నీ లెక్క ఆ ఎంపీ అడ్డదిడ్డంగా సంపాదించి ఎదగలేదు. ఒక వకాలత్ చేసుకుంటా సంపాదించుకున్నాడు. ఆయన ప్రజాసేవలో ఈరోజు ఎంపీగా ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో 7 నియోజకవర్గాలు పొద్దున లేస్తే రాత్రి ఏ టైంకి ఇంటికి పోతారో తెలియదు. మీరు అట్లాంటివన్నీ పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నిరూపించాలి మనం మాట్లాడితే. సిగ్గు శరం ఉండాలి. మళ్ళీ ఒకసారి మీరు ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు మీరు ఒకటి. నువ్వు కాంగ్రెస్ వాళ్ళని పంపించినావు, నా దగ్గరికి పంపించినావు, రగన దగ్గరికి పంపించినావు. కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తావా నువ్వు? అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తావు నీ వర్గం కోసం. సిగ్గు శరం ఉండాలి మళ్ళీ ఒకసారి మాట్లాడితే. ఖబర్దార్, మళ్ళీ ఒకసారి ఇట్లాంటి పిచ్చి కుదరలు మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు. భారతీయ జనతా పార్టీ ఖండిస్తూనే ఉంటుంది. మీకు ఖచ్చితంగా మేము ఏందో చూపెడతాం. మేము జై హింద్, జై భారత్. గజ్వేల్లో బీఆర్ఎస్కు మద్దతు తెలిపిందంటే వాళ్ళకు ఆల్రెడీ మద్దతు ఉన్నది కాబట్టి మాకు స్టేట్ పార్టీ కూడా మేము కాంగ్రెస్కు ఎప్పుడు కూడా మద్దతు తెలిపాం. ఇవన్నీ జూటా మాటలు. కాంగ్రెస్కు మాకు పడని పొద్దుగాలు లేస్తే కాంగ్రెస్ తిడుతూ ఉంటాం, వాళ్ళు మమ్మల్ని తిడుతూ ఉంటారు. కాంగ్రెస్ గురించి ప్రజలకందరికీ తెలుసు. ప్రజల్ని పిచ్చోళ్ళు చేసిన ఎందుకు? మేము మద్దతు ఇచ్చినామంటే, బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినామంటే ఒక సీటుగా మేము మద్దతు ఇచ్చినాము. దాంట్లో తప్పేం లేదు. ప్రాంతీయ పార్టీ కాబట్టి మేము తలుపులు తెరిస్తే రేపు వచ్చి కాళ్ళు మొక్కి పార్టీలోకి వస్తామని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మేము మా తలుపులు మూసుకొని ఉన్నాయి. మా మోడీ గారు ఎప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తున్నాడు కాబట్టి అది జరుగుతూ ఉంది. ఇక్కడ లోకల్గా కొన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి లోకల్గా చేసినా కానీ కాంగ్రెస్కు మాత్రం ఈ గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ జరిగింది మాకు సంబంధం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం మేము కాంగ్రెస్కు చేసేది లేదు, చేయం కూడా. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎంపీ గారు అదే నిర్ణయం తీసుకొని చేసిండు, దాంట్లో తప్పేముంది? దాన్ని బూచి ఎందుకు చూపెడుతున్నారు? మేము కాంగ్రెస్ కాదుగా చేసింది, కాంగ్రెస్ చేయం. మేము కాంగ్రెస్కు మాకు పడదు కాబట్టి కాంగ్రెస్ చేయం. మేము నర్సాపూర్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చారంటే లోకల్ ఇది ఉంది కాబట్టి ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ
గత్యంతరం లేక మా దగ్గరికి కాలు మొక్కు వచ్చింది. మా దగ్గరికి కాలు మొక్కు వస్తే ఇచ్చినాము, మద్దతు ఇచ్చినామంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చినామంటే ఆడ కాంగ్రెస్ కోసము కాకుండా మేము వైస్ చైర్మన్ తీసుకున్నాం కాబట్టి వైస్ చైర్మన్ కోసం మేము ఇచ్చేసాం. అంటే మాకు కావాల్సింది ఏంది, మా పార్టీ బలోపేతం ఎక్కడ కూడా వెనకకి వెళ్లకుండా మేము కూడా ఉన్నామని నిరూపించుకోవడానికే మేము వైస్ చైర్మన్గా మేము అక్కడ నర్సాపూర్లో ఉన్నాం కాబట్టి దానికోసం మేము చేయాల్సి వచ్చింది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.